అందరికీ నమస్కారం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఈరోజు మీకు ఒక అద్భుతమైన పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను. శ్రీ ఆకుల సుబ్బారావు గారు రాసిన ఫుట్ ప్రింట్స్ ఆఫ్ రామ. సో ఈ పుస్తకం అంటే చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే రామాయణాన్ని చాలామంది రకరకాలుగా అభివర్ణిస్తూ పుస్తకాలు రాశారు. కానీ ఎవ్వరు కూడా టచ్ చేయలేని ఒక అద్భుతమైన పాయింట్ని తీసుకొని శ్రీ ఆకుల సుబ్బారావు గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. సో ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత మీకు చెప్పే ముందు రచయిత శ్రీ ఆకుల సుబ్బారావు గారి గురించి మీకు కొంత పరిచయం చేస్తాను. ఆయన కాకినాడలో ప్రముఖ ఆండలం కాలేజ్లో ఆయన ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయనకి తెలుగు సినిమాతో కూడా ఒక అద్భుతమైన అనుబంధం ఉంది. ఆయన మురారి, ప్రాణం అంటే అల్లరి నరేష్ చేసిన సదా అల్లరి నరేష్ చేసిన ప్రాణం, అలాగే చందమామ లాంటి సినిమాలకైనా కథ అందించడం జరిగింది. సో ఆయన ఇలాగా పుస్తకం రాశారని తెలియగానే చాలా చాలా ఆనందం వేస్తుంది. కానీ అందరిలాగే కూడా ఆయన రామాయణాన్ని అంటే ఇంత విభిన్న కోణంలో స్పృశిస్తారని చెప్పి ఎవరు కూడా ఆలోచించి ఉండరు. ఇది చదివిన తర్వాత నాకు ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగింది. ఎందుకంటే శ్రీ ఆకుల సుబ్బారావు గారు అంటే రచయిత అంటే ఒక దృక్కోణాలు అంటే మనం ఒక వ్యక్తిని చూసే దృక్కోణం ఏదైతే ఉందో అది ప్రతి వ్యక్తి కూడా భిన్నంగా చూస్తాడు. కావ్యానన్నా, ఒక గ్రంథానన్నా, ఒక మనిషి అన్నా, దేన్నన్నా చూసే ఆ దృక్కోణం ఏదైతే ఉందో అదే ఉదయం చెప్పాలంటే ప్రకృతి మనం కల్పించిన గొప్ప వరం అని చెప్పచ్చు. అందరూ ఒకేలాగా ఆలోచించలేని పరిస్థితి. సో అందుకనే అంత వైవిధ్యంగా ఉంటుంది. అలాగే ఈ పుస్తకం మనకి ఫస్ట్ మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఇంగ్లీష్ వర్షన్ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ తర్వాత తెలుగు వర్షన్ ఉంటుంది. అంటే రెండు వెర్షన్లు తెలుగు ఇంగ్లీష్ వర్షన్ కలిపి ఒకే పుస్తకంలో తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. రెండు పుస్తకాలు కాకుండా మీరు ఒకే పుస్తకంలో మీరు తెలుగు చదవచ్చు, అలాగే ఇంగ్లీష్ కూడా చదవచ్చు. చాలా కాంపాక్ట్ పుస్తకం. అలాగే మీకు అంటే మీరు స్టార్ట్ చేస్తే ఏకబిగించి చదివితే మీకు 2-3 అవర్స్లో మీకు పుస్తకం అయిపోతుంది. అట్ ది సేమ్ టైం ఈ పుస్తకం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ప్రముఖ సంచలన డైరెక్టర్, మన తెలుగు జాతి గర్వకారణమైన సుకుమార్ గారు, అంటే ఆయన కూడా కాకినాడ వాస్తవులే. ఆయన మాస్టర్ గారితో చాలా మంచి అనుబంధం ఉంది. ఆయన ఈ పుస్తకానికి ముందు మాట్లాడడం కూడా జరిగింది. ఇది ఆయన సుకుమార్ గారు స్వతహాగా మంచి ఆయన కవి, మంచి సాహిత్య ప్రియులు. ఆయన మాటలు రాశారంటే, పుస్తకం చదివి రాశారంటే అది ఒక మళ్ళీ ఒక బ్రాండ్ అవుతుందన్నమాట. రామాయణం ఒక టైమ్లెస్ క్లాసిక్. ఇది సాంస్కృతిక హద్దులు దాటి అందరికీ జ్ఞానాన్నిచ్చే గొప్ప కథ. ఆకుల సుబ్బారావు గారి శ్రీరామ సందేశం పుస్తకం ఈ పాత కథకి కొత్త అర్థం ఇస్తుంది. రాముడిని పూజించడం కన్నా ఆయనలాగా బ్రతకడం ముఖ్యమని చెబుతుంది. ఒక దర్శకుడిగా నేను ఎప్పుడూ రామాయణం నుంచి స్ఫూర్తి పొందుతూ ఉంటాను. నేను చాలాసార్లు రామాయణంలోని ఎన్నో అంశాలను చదివాను, ఇతరుల ద్వారా విన్నాను. కానీ ఇంతవరకు గ్రహించిన అనేక ప్రాపంచిక విషయాలు, సాంఘిక ధర్మాలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. శ్రీరాముని జీవితం ద్వారా వ్యక్తులు, కుటుంబాలు, సమాజాలు, పాలకులు గ్రహించవలసిన ఎన్నో విలువైన అంశాలను ఇప్పటి తరానికి సులభమైన శైలిలో అందరికీ అర్థమయ్యేలా తెలియజేసి ఈ పుస్తకాన్ని రచించిన ఆకుల సుబ్బారావు గారు నా మిత్రుడు కావడం నాకు ఆనందంగా ఉంది. తప్పకుండా మీరు ఈ పుస్తకం యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అందరూ కూడా తప్పకుండా ఈ పుస్తకాన్ని కొని చదివే ప్రయత్నం చేయండి. ఇకపోతే రామాయణాన్ని మనం చదవాలి అంటే, రామాయణం అన్నది ఇప్పుడు మన భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ఎందుకంత ప్రత్యేకంగా ఉందంటే దానికి బేస్ ఏదైతే ఉందో అంటే మన యొక్క వివాహ వ్యవస్థకి బేస్ ఏముందంటే అది రామాయణాన్ని మనం సంగర్వంగా చెప్పచ్చు. మీరు ప్రపంచ దేశాలు ఏ దేశాలు చూసుకున్నా సరే అక్కడ వివాహ వ్యవస్థ మన భారతదేశంలో ఉన్నంత పటిష్టంగా ఉండదు.
సో రాముడి నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏదైతే ఉన్నాయో అంటే ఆయన ఏకపత్ని వ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు, అంటే ధర్మాన్ని ఆచరించిన వ్యక్తి. ధర్మాన్ని పట్టుకుంటే అదే మనల్ని నడిపిస్తుందని చెప్పి అదే మనం బ్రతికిస్తుందంటే ధర్మో రక్షితి రక్షిత అని ఎందుకన్నారంటే రాముడిని చూసి అన్నారన్నమాట. ఇక్కడ రచయిత ఎన్ని అద్భుతమైన, అంటే రామాయణం గొప్పతనం కాకుండా రామాయణాన్ని అంటే ఈ పుస్తకాన్ని రాముడు ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాడో ఎప్పటి అంటే నాయకులకు కూడా కనువిప్పు కలిగే విధంగా ఆయన ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. చాలా అంశాలు స్పృశించారు ఆయన. చాప్టర్స్ కింద ఆయన తీసుకొచ్చారు. చాలా చిన్న చిన్న చాప్టర్స్ అన్నమాట. మీకు లెంగ్దీగా ఉండవు, చాలా సింపుల్గా ఒక టిట్బిట్స్లో ఉంటాయి అన్నమాట. సో అవి ఏంటంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ రామాయణాన్ని మనం తీసుకుంటే మనకి ముఖ్యంగా మనకి తెలిసే ఒక గొప్ప అంశం ఏంటంటే ఫస్ట్ నీ ఇల్లు బాగుంటే నీ ఊరు బాగుంటుంది, నీ ఊరు బాగుంటే నీ రాష్ట్రం బాగుంటుంది, నీ రాష్ట్రం బాగుంటే నీ దేశమే బాగుంటుంది. సో ఆ విధంగా ఎవరికి వాళ్ళ బాధ్యతల్ని ధర్మాలని సక్రమంగా నిర్వర్తిస్తే మనం ప్రత్యేకంగా మన దేశానికి ఏమి చేయవలసిన లేదు, సమాజానికి ఏమి చేయవలసిన లేదు, ప్రత్యేకంగా సేవ చేయవలసిన లేదు, సమాజం కూడా ఆటోమేటిక్గా అది బాగుంటుంది. సో అలాంటి గొప్ప అంశాన్ని ఆయన మొదటి చాప్టర్లోనే తెలియజేస్తారు. అలాగే రాముడు చెప్పిన ఈ రాముడు ఆచరించిన గీత ఏదైతే ఉందో అది భగవద్గీతకు కూడా అది ఒక ఇన్స్పిరేషన్, స్ఫూర్తి అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే రాజు అన్నవాడు తన రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి అంటే సుపరిపాలన ఎలా అందించాలి అనే దాంట్లో ఆయన ఎన్నో విభిన్నమైన అంశాలని, చాలా భిన్నమైన అంశాలను ఆయన స్పృశించడం జరిగింది. చాలా షాక్ అవుతారు అసలు, ఏంటి ఇన్ని అంశాలు ఉన్నాయా రామాయణాన్ని, మనం గొప్పగా అంటే చదివి మనం మైమరిచిపోతాం, కానీ ఆచరణలో అవి చూపించాలి. రాముడు తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాడో అది అందరూ కూడా ఆ పుణికిపుచ్చుకుంటే కనుక, ఆ ఆదర్శాన్ని పుణికిపుచ్చుకుంటే వ్యక్తిగతంగా వాళ్ళు బాగుంటారు, అలాగే దేశం కూడా బాగుంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ పుస్తకం చదివితే తప్పకుండా వాళ్ళు ఎంత మంచి సుపరిపాలన అందించాలన్నది వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటారు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. తప్పకుండా ఈ పుస్తకం ఏదైతే ఉందో ఇది రాజకీయ నాయకులు కూడా చేరే విధంగా, అంటే ఎవరన్నా ప్రయత్నం చేసి వాళ్ళకు కూడా ఈ పుస్తకాన్ని అందిస్తే కనుక తప్పకుండా వాళ్ళు అద్భుతమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. అలాగే మనం అందరూ కూడా సుబ్బారావు మాస్టర్ గారికి మేము ప్రేమగా అందరూ సుబ్బారావు మాస్టర్ గారిని మేము పిలుచుకుంటాం. సో ఆకుల సుబ్బారావు గారు చేసిన ఈ ప్రయత్నం ఏదైతుందో ఆ ప్రయత్నం ఒక ఫలించాలంటే ఇది అందరికీ ఈ పుస్తకం చేరు అవ్వాలని చెప్పి నా ఆకాంక్ష. వీలైతే తప్పకుండా ఆయన ప్రయత్నాన్ని అందరూ కూడా గుర్తించి తప్పకుండా ఈ రోజుల్లో మనం ప్రతి దానికి ఖర్చు పెడుతున్నాం విపరీతంగా. సో సినిమాలకని ఇంకోడానికి వినోదానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, కానీ పుస్తకాలు చదివే అలవాటు ఏదైతే ఉందో అది క్రమక్రమంగా తగ్గిపోతుంది. తప్పకుండా రామాయణాన్ని, రాముడి గొప్పతనాన్ని ప్రతిరోజు కూడా ప్రతి కుటుంబం కూడా అంటే పేరెంట్స్ ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళు తెలుసుకొని పిల్లలకి రామాయణం గొప్పతనాన్ని ఎప్పుడు కూడా మనం చెప్పే ప్రయత్నం చేయాలి. స్కూల్స్లో లేవని చెప్పి మీరు వదలొద్దు. తప్పకుండా ఇలాంటి పుస్తకాలను మీరు కొనండి, చదవండి, ఆచరణలో పెట్టండి. మీ జీవితాలు సంపూర్ణంగా మీకు అద్భుతంగా మీ జీవితాలు మార్చబడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా ఇలాంటి పుస్తకాలు మరిన్ని రివ్యూ చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి సంప్రదించండి. తప్పకుండా మరిన్ని మంచి పుస్తకాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. మీ విజయ్. ధన్యవాదాలు.